సడెన్‌గా వెళ్ళి షాక్ ఇచ్చాను. ఫుల్ షాక్ అయిపోయారనమాట. ఎక్కడికి వెళ్ళాము? ఎవరికి షాక్ ఇచ్చామో చూడాలంటే ఫుల్ వీడియో చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించిందో కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అస్సలు మిస్ అవ్వకుండా పూర్తిగా చూస్తే మీకు ఏదో ఒకటి అనిపిస్తుంది. అదైతే మీరు కామెంట్ సెక్షన్‌లో రాయొచ్చు. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఇక్కడ మేమైతే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఇంకా నేను కొన్ని అయితే ప్యాక్ చేసుకుంటున్నాననమాట. ముందు రోజు ఊరు వెళ్తున్నానని చెప్పేసి రవ్వ లడ్డు అయితే చేశాను. అది నేను షార్ట్‌లో పెడతాను. ఇంకా రవ్వ లడ్డు ప్యాక్ చేసుకున్నాను. కొన్ని చాక్లెట్స్ ఉంటే తీసుకెళ్తున్నాను. ఇంకా ఇప్పుడైతే బయలుదేరదాము వచ్చేసేయండి. ఇక్కడొచ్చేసి మనకి వినాయక చవితి రాబోతుంది కదా! ముందుగానే బుజ్జ గణపయ్యలైతే రెడీ అయిపోతున్నారు. అవి మీకక్కడ చూపించాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా! చెప్తాను. ఇక్కడొచ్చేసి ఎండైతే మామూలుగా లేదు. అసలు ఏందండి అసలు ఎండాకాలం ఉన్నట్టే ఉంటుందనమాట. అసలు వర్షాకాలం ఫీలింగే లేదు. మబ్బులు పడుతుంది గానీ వర్షమైతే పడట్లేదు. ఇంకా అలా ఉంది. మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా లేదా అని కామెంట్ చేయండి. ఇక్కడొచ్చేసి ఫుల్లు వేడిగా ఉంది. అది కాకుండా గాలైతే ఎక్కువ గాలొస్తుందనమాట. నాకు ఇంకా కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి. ఇంకా రెడ్‌గా అయిపోతాయి నా కళ్ళు. ఎక్కువ గాలి ఫోర్సు లేదంటే అసలు రోడ్లు ఎలా ఉంటున్నాయి బీభత్సంగా ఉంటున్నాయి కదా! డస్ట్ అలా పోయి కంట్లో ఇంకా ఇబ్బంది అయిపోతదనమాట. అందుకనే స్పెట్స్ పెట్టుకున్నాను. స్టైల్ కోసం అయితే కాదు. ఇంకా మా వారు అంటున్నారు, "నీకు కూడా ఒక హెల్మెట్ కొంటే ఒక పని అయిపోతది" అని చెప్పేసి అంటున్నారనమాట. అలా డిస్కషన్ చేసుకుంటూ వెళ్తుంటే అసలు నాకు ఈ చెట్లు, ఈ వాతావరణం అంటే భలే ఇష్టం. పెద్ద పెద్ద చెట్లయితే మాకు ఇంతకుముందు ఈ రోడ్‌లో అలా వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ చెట్లుండేయన్నమాట. చింత చెట్లు అలాగా. ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. మీకు కనిపిస్తున్నవన్నీ చింత చెట్లు. ఇంకా అవన్నీ ఎక్కువుండేయి అటు సైడు, ఇటు సైడు. ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి. ఎక్కడికక్కడికి మొత్తం తీసేసి ఇట్లా షాపులైతే కడుతున్నారు చూడండి. మొత్తం షాపులయిపోతున్నాయన్నమాట. కానీ సమ్మర్ టైంలో గానీ, ఇలా ఎండ ఎక్కువున్నప్పుడు మనం ఆ చెట్ల కింద వెళ్తూ ఉంటే అమ్మా! చాలురా బాబు అనిపిస్తుంది కదా! అంత బావుంటుంది. ఇదొచ్చేసి ఇంకా ఫిరంగిపురం అనమాట. ఫిరంగిపురంలో ఫేమస్ ఈ చర్చి. ఇక్కడ నుంచి మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఇక్కడ చర్చి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందనమాట. అమ్మవారైతే చాలా బావుంటారు. టెంపుల్ చిన్నదే గానీ అమ్మవారికి నవరాత్రులు అలా చేస్తారు. మంచి ఫేమస్ టెంపుల్. అది కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడొచ్చేసి కోటిలింగాల గుడి అని ఉంటుంది. అటువైపు వెళ్తే అది మీకు చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా మేమొచ్చేసి వెళ్ళవలసిందైతే నర్సరావుపేట అనమాట. ఇప్పటికి మీకు చెప్తున్నాను. నర్సరావుపేట అయితే వెళ్ళాలి. కానీ ఏంటంటే ఇంకా మిడిల్‌లోనే మధ్యలో మా అమ్మ వాళ్ళ ఊరైతే ఉంటుంది. ఇంకా మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్ లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడొచ్చేసి అమ్మ వాళ్ళు కూలరు ఇంతకుముందు వీడియోస్‌లో పెట్టాను కదా! కూలర్ తీసుకున్నాము. అదొచ్చేసి ఏంటో ఆగిపోయింది పని చేయట్లేదని ఒక 2, 3 డేస్ బ్యాక్ అయితే చెప్పారు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా కాల్ చేశారనమాట. ఇంకా వాళ్ళకేమో తెలీదు కదా! ఇంక సరే ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి అక్కడ మధ్యలో వెళ్ళి ఆ కూలర్‌నైతే ఇంక మా వారు కొంచెం రిపేర్ చేశారనమాట. అంటే చిన్న చిన్నవైతే మా వారు చక్కగా చేసిస్తారు. అసలు పాపం ఫుల్ స్వెట్టింగ్ ఉంది. అసలు గాలి లేదనమాట. ఫ్యాన్ ఉన్నా కానీ అసలు చాలా ఉక్కపోతలాగా ఉంది. పాపం అయినా సరే ఇంకా చూసుకొని చేశారు. అరగంట పైనే పట్టింది. మీకేదో 2 మినిట్స్‌లో చూపించాను కానీ ఇంకా చేసేసారు. ఇంకా వెళ్దామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మా అమ్మ అనమాట ఇంకా అడుగుతూ ఉంది. ఇంకా త్వరగానే అంటే అది చేసేసి వెంటనే బయలుదేరాము. మళ్ళీ ఈవినింగ్ మాకు అక్కడ పని చూసుకోవాలి నర్సరావుపేటలో. మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. మళ్ళీ వర్షం పడుతుందేమో అని చెప్పేసి కంగారుగా చేసేసి వెళ్ళిపోయాము. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా చెట్లు అవంతా బావుంది కదా! కొంచెం దూరమే అలా చెట్లున్నాయన్నమాట ఎక్కువ. బావుంటుంది. ఇంకా తర్వాత ఇక్కడొచ్చేసి చున్నీ కప్పేసుకున్నాను. కప్పుకుంటే కూడా అసలు వేడి అదేంటంటే సిల్క్‌ది కావడం వల్ల జారిపోతూ ఉంది. ఇంకా రోడ్డు కూడా పొలాలు వెళ్ళే రోడ్డనమాట. అందరూ ఇప్పుడు ఈ రోడ్‌లో నుంచే వెళ్తున్నారు. మా మెయిన్ రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. అది శాంక్షన్ అయింది కానీ వేయలేదు ఇంతవరకు. చాలా గుంతలు గుంతలుగా ఉండి అస్సలు వెళ్ళలేమనమాట. అసలు నేను అందుకే ఊర్లో వెళ్ళేటప్పుడు అటు సైడ్ అసలు వీడియోనే తీయలేదు. మళ్ళీ వచ్చేసి మెయిన్ రోడ్ మీదకైతే వచ్చేసాము. తర్వాత
ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కూడా అసలు ఈ చెట్లు నాకు పెద్ద పెద్ద చెట్లంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంక నర్సరావుపేటలో కూడా ఎంట్రన్స్‌లో నేనేం తీయలేదనమాట. ఇంక ఇప్పుడు నర్సరావుపేటలోకొచ్చినాక సొలసకోట్లు, కోట సెంటరు, ఇదొచ్చేసి మనకి చంద్ర షాపింగ్ మాలు. ఇంక ఈ సందులో నుంచి ఇలా వెళ్తున్నాము. ఇంక డైరెక్ట్ మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసామనమాట. సడెన్‌గా వెళ్ళేసరికి అంటే చెప్పాను గానీ వస్తానని, ఇంకా వాళ్ళకి ఎప్పుడొస్తానని ఏం తెలీదు. ఇంకా షాక్ అయ్యారనమాట. ఆ క్లిప్స్ అయితే మా వారు తీయలేదు. ఇంకా అలా అయిపోయింది. ఇంక వెళ్ళగానే మా చెల్లి వాళ్ళ పాప శ్రీవల్లి తన పేరు. తనొచ్చేసి స్కూల్లో మనకి ముందు చదువుకున్న వాళ్ళుంటారు కదా! వాళ్ళెవరో కొంచెం మంచి జాబ్ అలా వచ్చిన వాళ్ళు. తర్వాత వాళ్ళొచ్చి ఇలా బ్యాగు, ఇంకా వాటర్ బాటిలు, ఇంకా ఎరేజరు, పెన్నులు, పెన్సిల్స్ అన్నీ ఇచ్చారంట. అది ఇక్కడ చూపిస్తుంది. మాకు ఇవిచ్చారు పెద్దమ్మ అని చెప్పి చూపిస్తుందనమాట. ఇంకా అవన్నీ చూసి బాగున్నాయని చెప్పాము. మేము వెళ్ళేసరికి పిల్లలిద్దరూ లేరు. పైన వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర ఆడుకుంటున్నారనమాట. ఇంకా వెళ్ళగానే మమ్మల్ని చూసి అసలు ఫుల్ హ్యాపీ అయిపోయింది. శ్రీవల్లికైతే మేము వాళ్ళ ఇంటికి రావాలని ఎంత ఆశ తనకి. ఎప్పుడు ఫోన్ చేసినా, లేదంటే ఎక్కడికైనా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా, మా ఇంటికి రావచ్చు కదా, మా ఇంటికి రావచ్చు కదా, ఎందుకు రావు, ఎందుకు రావు అని అడుగుతూనే ఉంటుంది. ఇంకా ఏదో ఒక పనుండి వెళ్తాము. ఆ పని చూసుకొని ఈవినింగ్‌కి వచ్చేస్తాము. ఇంక ఇంటికి వెళ్ళడము, అలా కూర్చోవడం, మాట్లాడుకోవడం అలా ఏమి ఉండదు. ఇంకా వస్తే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కలిసి అందరము టైం స్పెండ్ చేస్తాం. కానీ నేను చాలా తక్కువ వెళ్తాననమాట. అంటే అసలు మ్యాక్సిమం వెళ్ళను. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా తర్వాత ఇక్కడ నేను లడ్డు తీసుకెళ్ళాను కదా! రవ్వ లడ్డు అది తింటుంది. సండే కదా ఎందుకు ఇలా ఉన్నావు అంటే అసలు బాగా రెడీ అవుతుందనమాట. చక్కగా రెడీ అవుతుంది. అసలు జడలేయకపోయినా ఊరుకోదు. అలా మంచిగా రెడీ అవుతుందనమాట. ఎందుకు ఇలా ఉన్నావు ఈరోజు అని అంటున్నా. ఇక్కడైతే మా చెల్లి మార్నింగే ఎగ్ కర్రీ, ఇంకా సండే కదా ఎగ్ కర్రీ, టమాటా కలిపి ఎగ్ కర్రీ చేసుకొని ఇంకా టిఫిన్ చేసి అలా రిలాక్స్ అవుతున్నారు. ఇంకా మేము వెళ్ళాం కదా అని చెప్పేసి చికెన్ తెప్పించి అప్పటికప్పుడు ఇంకా చికెన్ కర్రీ చేసింది. సూపర్‌గా ఉందనమాట. ఎగ్ కర్రీ కూడా సూపర్‌గా ఉంది. నాకు చాలా నచ్చాయి. ఇంకా మొత్తం అందరం కలిసి కూర్చొని తిన్నాము. ఇక్కడ మా సాత్విక్ గారు లెగ్ పీస్ తింటున్నాడు. వాళ్ళ పెదనాన్న అలా కాదురా ఇలా తినని చెప్తున్నాడనమాట. ఇంకా అలాగా అందరం మంచిగా కూర్చొని తిన్నాము. చాలా బాగా చేస్తది మా చెల్లి. అసలు స్పీడ్‌గా చేస్తది. నాకెవరైనా ఉన్నారంటే టెన్షనొస్తది. ఇంకా నేను ఎక్కువ ఫాస్ట్‌గా చేయలేననమాట. అంటే ఏ పనైనా స్పీడ్‌గా అయితే ఉండదు. మా చెల్లయితే ఇంట్లో వర్క్ చేస్తది, వంట చేస్తది. తను ఆటోమేటిక్‌గా ఇంకా రెడీ కూడా అయిపోతదనమాట. ఒక గంట టైం ఇస్తే చాలు. ఇంకా అంత ఫాస్ట్‌గా ఉంటది. నాకు అలా అంత నేను ఫాస్ట్ అయితే కాదు. ఇంకా స్లోగా చేసుకుంటాననమాట నిదానంగా. ఇంకా అందరం తినేసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇంక బయటకైతే వెళ్ళాము. అక్కడైతే వీడియో తీయలేదనమాట. అక్కడేం వీడియో అయితే షూట్ చేయలేదు. తర్వాత వచ్చేసి పిల్లలకేమైనా ఇప్పిద్దామని చెప్పేసి బేకరీకైతే తీసుకెళ్ళాము. ఇక్కడ ఒక ఫేమస్ బేకరీ మీరు ముందు చూసారు కదా గడియార స్తంభం సెంటరు. అది నర్సరావుపేటలో చాలా ఫేమస్. దాని దగ్గరలోనే ఫేమస్ బేకరీ అని ఇక్కడికైతే వెళ్దామన్నారు. అక్కడికి వెళ్ళి మీకేం కావాలో తీసుకోండి అంటే ఇంకా చూస్తున్నారనమాట. ఇంకా శ్రీవల్లి అయితే చాకోబారో ఏదో తీసుకుంది. మామూలుగా ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అది. ఇంకా సాత్విక్ ఇంకా మా చెల్లి, మా వారు, నేను అందరం అయితే కేక్స్ అయితే తీసుకున్నాము. పేస్ట్రీస్ అయితే తీసుకున్నాము. నేనైతే బ్రౌనీ తీసుకున్న తర్వాత అనుకున్నా ఎందుకు తీసుకున్నానా అని. కేకే బాగుంటుంది కూల్ కేకు. ఇదైతే చూడండి ఇలాగా అతుక్కుపోతుంది స్పూన్‌కే. ఇంకా నోట్లో పెట్టుకుంటే కూడా అంతే నోటికి అంటుకుపోతుందనమాట. నాకంత మంచిగా ఏమి అనిపించలేదు. ఇంకా నార్మల్ వాటితో పాటే కాస్ట్ ఉంది కానీ నాకు అంత మంచిగా అనిపించలా. ఇంకా అదే అందరికీ కొంచెం కొంచెం తినిపించాననమాట. అంటే నచ్చలేదని తినిపించలేదు. వాళ్ళు ఎప్పుడు తినలేదంట. అందుకని చెప్పేసి ఇంకా మా చెల్లికైతే కూల్ కేక్ అంటే చాలా ఇష్టం. ఇంకా అదే తీసుకుంది. ఇంకా తర్వాత ఇది ఎలా ఉంటుంది ఏంటని మాట్లాడుకుంటా ఉంటే ఏంటి అని చెప్తుంటే అన్నీ కొంచెం తినిపించాననమాట. అందరికీ ఇంకా తలా ఒక స్పూను మా వారికి, శ్రీవల్లికి, సాత్విక్‌కి, మా చెల్లికి అందరికీ కొంచెం కొంచెం అయితే తినిపించాను.
ఇంకా ఏముంది ఇదే బాగుంది కదా అని నవ్వుకున్నాం అనమాట. అక్కడ ఒక జోక్ అయింది. ఇంక దాని గురించి నవ్వుకుంటూ ఉన్నాము. ఇంక ఇక్కడ మా చెల్లి నేను తినిపించుకుంటుంటే మా శ్రీవల్లి చూస్తుందని మా చెల్లి అలా చూస్తుందనమాట. ఇంకా ఇక్కడైతే తినేసాము. అందరికి పెట్టాను. మా వారికి కూడా టేస్ట్ చూపించాను. ఇంకా అందరం కూడా తినేసి కాసేపు ఇంకేమన్నా తీసుకుందామా అని చూస్తే అప్పటికే ఇంకా చాలులే అనేసారు. తర్వాత ఇంకా బిల్లు పే చేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయటకొచ్చేసామనమాట. ఇంకేమన్నా తీసుకుందామని చూసాం కానీ అప్పటికే ఇంకా మబ్బులు పడుతుంది. మబ్బు వస్తుంది. ఇంకా మేము మళ్ళీ వెళ్ళాలి కదా! అప్పటికే 4:30, 5 అవుతుందనమాట. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతే కష్టం. మళ్ళీ వర్షం పడిందంటే ఇంకా బైక్ మీద రావాలి కదా! ఇంకా ఇబ్బంది పడతాం. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా అంతవరకు తినేసి బిల్ పే చేసి ఇంకా బయటకైతే వచ్చాము. ఇక్కడ ఇవన్నీ కనిపించేసరికి 90s అయితే గుర్తొచ్చిందనమాట. నాకు అవన్నీ అలా ఉంటాయి కదా! ఇదొచ్చేసి ఇంకా శివుడి బొమ్మ సెంటర్ అంటాం కదా! నర్సాపేటలో శివుడి బొమ్మ సెంటరు. ఇక్కడ ఇంకా శివయ్య అయితే చాలా బాగుంటారు. ఇంక ఈవినింగ్ టైంలో మనకి వాటర్ ఫౌంటైన్ ఏస్తారు. ఇంకా బాగుంటుంది లైటింగ్‌లో. ఇంకా ఈవినింగ్ కదా! అలా జస్ట్ నేను ఆగి మరీ వీడియో తీశాననమాట. నర్సాపేట వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా మన వీడియో? కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు చూసారు కదా! మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడొచ్చేసి ఇంకా సండే కదా! అసలు అందుకనే షాప్స్ ఏమీ లేవు. రోడ్లు మొత్తం ఖాళీగున్నాయి. కాకపోతే కొంచెం మల్లెమ్మ సెంటర్‌లో కొద్దిగా ట్రాఫిక్ అయిపోయిందనమాట కొద్దిసేపు. ఇంకా తర్వాతొచ్చేసి ఇంకా బయలుదేరాము. వెళ్ళేటప్పుడు మీకు ఎంట్రన్స్ చూపించలేదు కదా! అందుకని ఇప్పుడు వచ్చేటప్పుడైతే చూపిస్తున్నాను నర్సరావుపేట అని చెప్పేసి. నర్సరావుపేట ఎంట్రన్స్‌లోనే ఇలాగ జాతీయ జెండా ఉంటుంది. అక్కడే బుద్ధ విగ్రహం కూడా ఉంటుంది. అదైతే చూపించలేకపోయాను గానీ, అదే వచ్చేటప్పుడైతే చూపించలేదు కదా! నర్సరావుపేట ఎంట్రన్స్ అందుకని ఇప్పుడు చూపించాను. ఇక్కడ కూడా ఇంకా మనకి చింత చెట్లయితే చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఇంకా చిన్న చిన్న బండ్లు పెట్టుకొని ఫ్రూట్స్ అలా అమ్ముతూ ఉంటారు. ఇదొచ్చేసి జొన్నలగడ్డ మనకి సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుందనమాట. ఫేమస్ టెంపుల్. ఇక్కడ నుంచైనా ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఇంకా పెద్దగా ఏం షూట్ చేయలేదు నేను. అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీశాను. ఇంకా తర్వాత ఇక్కడొచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అయ్యవారు చాలా బాగుంటారు. స్వామివారు చాలా చాలా బాగుంటారనమాట. ఇంక తర్వాత నెక్స్టు ఇంకా రెడ్డిపేరంటాళ్ళమ్మ తల్లి గుడైతే రీసెంట్‌గా కట్టారనమాట. అది కూడా చాలా బాగుంటుంది చూడండి. ఇదండి వీడియో. ఇంకేం షూట్ చేయలేదు. నచ్చిందే ఒక్క లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు ఇప్పటివరకు వీడియో చూసినందుకు ఏమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.